చాలా ఏళ్ల క్రితం గోపాల్ అనే అబ్బాయికి వెంకటలక్ష్మి అనే అమ్మాయిని చూడటానికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. గోపాల్ పెళ్లి చూపులకు వెళ్లే ముందు వెంకటలక్ష్మి ఫోటో చూసి వెళ్ళాడు. ఆ ఫోటోలో వెంకటలక్ష్మి చాలా సన్నగా పొడవుగా సినిమా హీరోయిన్ లా ఉంది. కన్ఫ్యూజన్ మొదలు. గోపాల్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అక్కడ ఒక లావుపాటి పొట్టిగా ఉన్న ఆవిడ టీ పట్టుకుని లోపలికొచ్చింది. అమ్మా, వీళ్ళు టీ అమ్మే ఆవిడ్ని ఇంట్లో పెట్టుకున్నట్లున్నారు, కానీ వెంకటలక్ష్మి ఎక్కడా? తల్లి కోపంగా గోపాల్ మోచేత్తో పొడిచి, ఓరి పిచ్చివాడా, ఆవిడే వెంకటలక్ష్మి తల్లి. అందరికీ నమస్కారం. అమ్మా ఇదండి నేను చూసిన ఫోటోలో అమ్మాయి. వెంకటలక్ష్మి అంటే ఈమె. బాబు, ఆవిడ నా రెండో కూతురు రాధా, మా పెద్ద కూతురు వెంకటలక్ష్మి కొంచెం సిగ్గరే, ఇంకో సేవట్లో వస్తుంది. గోపాల్ మళ్ళీ నిరాశగా కూర్చున్నాడు. నిజమైన వెంకటలక్ష్మి చివరికి తలుపు తెరుచుకుని వెంకటలక్ష్మి లోపలికొచ్చింది. ఈ వెంకటలక్ష్మి తాను ముందు చూసిన ఫోటోకు తాను ఊహించుకున్న దానికి ఏమాత్రం ఆమె కొంచెం లావుగా, చాలా నవ్వుతూ, ముఖం నిండా చిరునవ్వుతో ఉంది. గోపాల్ ఒక్కసారిగా లేచి నిలబడి వెంకటలక్ష్మితో చేయి జోడించి కంగారుగా ఇలా అన్నాడు, క్షమించండి అమ్మా, మీ అసలు ఫోటో చూడకుండా మీ చిన్నప్పుడు ఆశల ఫోటో చూసి వచ్చాను. కానీ మీరు ఫోటోలో ఉన్నదానికంటే వేరేలా ఉన్నారు. పర్లేదు, మీ నవ్వు చాలా బాగుంది. నేను రాధ కంటే మిమ్మల్నే చేసుకుంటా. వెంకటలక్ష్మి నవ్వు ఆపుకోలేకపోయింది. నేను నా పాత ఫోటో పంపలేదు, అది మా స్నేహితురాలు పంపిందని నవ్వింది. అక్కడున్న వారందరూ గోపాల్ అమాయకత్వానికి, అతని నిజాయితీకి పగలబడి నవ్వారు. ఆ నవ్వులోనే వారి ప్రేమకు పునాది పడింది.